ప్రైజ్ లార్డ్ అందరికీ. శుక్రవారం దినం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి దేవునాను అనాథ చేస్తున్నాం. ప్రార్థన చేసుకుని దేవుని ఆరాధన కలుద్దాం. ప్రార్థన. స్తోత్రం 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 పరిశుద్ధ ప్రేమలేసే కృపణ దేవ దయరాజా నీకు వదాదరి అయ్యా ఇంతవరకు కాశీవని నీకు వదాదరి కుసం నీకు రమైన నామని ఆదిష్ను మందరితో రక్షిస్తాను. వాక్యం తండ్రి ఏడుతో మాట్లాడమని నజమైన నేసం రాసినాం తండ్రి. ఆమెన్. నడిపించు నానావా అనే పాట పాడుకుంటూ ప్రభువును ఆరాధించుకుందాం. హల్లెలూయా. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమునా నా జన్మ తరింప. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. శుక్రవారం విడుచున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువుని యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు. ఈరోజు దేవుడు మనతో చాలా సూటిగా మాట్లాడబోతున్నాడు. ఈరోజు మనం ఏప్రిల్ నెలలో దేవుడు మనల్ని ఏ రీతిగా ఆదరించబోతున్నాడు, ఈరోజు దేవుడు మనకి ఏ రీతిగా వాగ్దానం ఇచ్చి నడిపించబోతున్నాడని మనం చూస్తాం. ఒక ప్రార్థన చేసుకుని నేను వాక్యం విందాం. ప్రార్థన చేసే మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ వాక్యం ధ్యానించిన తండ్రి, మాతో సూటిగా మాట్లాడిన తండ్రి, ఈ తండ్రి ఏప్రిల్ మాసంలో తండ్రి మొదటి శుక్రవారం తండ్రి బిడ్డల తండ్రి మీకు సమయం ఇస్తున్న తండ్రి వారిని దీవించండి తండ్రి. వారి జీవితాన్ని వారి పరిస్థితులను సమయమైన మార్చి వర్తమానం చేత వారితో సూటిగా మాట్లాడమని తండ్రి, మా హృదయాన్ని కదిలించే వర్తమానం చేత మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవజమంతో ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం నుంచి మాట్లాడుతున్నాడు. జెర్మయా చాప్టర్ 31 వర్స్ 13. వారి దుఃఖంలో ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం కలుగజేతును. గనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. మనము ఈ మాటను గనక గమనించినట్లయితే వారి విచారము కొట్టివేసి వారికి ఆనందము కలుగజేతును. హల్లెలూయా. మనం ఇంగ్లీష్ బైబిల్లో గమనించినట్లయితే ఐ విల్ టర్న్ దేర్ మౌర్నింగ్ ఇంటూ జాయ్ అన్న పదాన్ని మనం చూస్తాం. ఈరోజు జాయ్ అన్న పదానికి మనం అర్థం చూస్తే ఈరోజు సంతోషము, ఆనందము. ఇప్పుడు సాధిస్తుందట నీ జీవితంలో నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి ఆనందమును, సంతోషమును, సమాధానమును, జాయ్ని చూడలేకపోవచ్చు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ ఏప్రిల్ నెలలో నువ్వు కోల్పోయిన ప్రతి ఒక్క ఆనందము ఆయన తిరిగి కలగజేయబోతున్నాడు. ఈరోజు నువ్వు కుటుంబంలో ఆనందము కోల్పోయావా? ఈరోజు నీ పరిస్థితుల్లో ఆనందము కోల్పోయావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఆనందం ఆయన్ని కలగజేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, మన విచారం కొట్టివేసంట. ఈరోజు నీ పరిస్థితుల్లో నువ్వు ఏ సందర్భంలో ఉన్నది దేవుడు వాటిని కొట్టివేసి ఈరోజు నీకు ఆనందం కలగాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిన పని ఒకటి, ఆయన హృదయపూర్వకంగా వెంబడించిన స్పెషాలిస్ట్ ఆయన అంట మన విచారాన్ని అన్నింటినీ కొట్టివేసి ఆనందం కలగజేశాడంట. ఈరోజు మనము ఈ సంవత్సరం వాగ్దానంగా గమనించినట్లయితే ఆయన అన్నాడు, పూర్వపు యాకోబు అబ్రహాంలో చేసిన వాగ్దానము నెరవేర్చా అన్నాడు. జనవరిలో కనుక మనం గమనించినట్లయితే ఆదరణకర్తకు దేవుడు అన్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఫిబ్రవరి మనం చూస్తూ ఉన్నాం కార్యము జరిగించే దేవుడు. అలాగే మనము మార్చి చూస్తూ ఉన్నాం బలపరచు దేవుడు. ఈరోజు మనం ఈ 3 అంశాలని చాలా జాగ్రత్తగా గమనించాము. ఈరోజు మనం ఈ 3 అంశాలని లోతుగా ధ్యానిస్తూ వస్తున్నాము. అలాగే మనము ఈ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, ఆయన మన విచారంలో కొట్టివేసి ఆనందము కలగజేస్తాడంటే ఈరోజు మన జీవితంలో. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఇప్పుడు సాధిస్తుందా, ఆయన నీకు ఆనందం కలగజేయకుండా ఈరోజు ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఈరోజు ఆయన ఎడబాయని ప్రేమ చేత ఆయన నిన్ను కమ్ముకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నీ పట్ల ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఆనందాన్ని, ఈరోజు జాయ్ రిజాయిస్ ఆయన నీ పట్ల కుమరించాలని ఆశపడుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించిన గాక. ప్రార్థన చేసే మీకు వదలాలి తండ్రి. తండ్రి ఈ వాక్యం నీ కడుపు ఫలింపజేయండి తండ్రి. బిడ్డలు తండ్రి వారి జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నా, ఏ సమయం ఉన్నా తండ్రి యేసు నామములో తండ్రి, యేసు నామములో ప్రతి ఇరుకులను ఇబ్బందులను కొట్టివేయని ప్రార్థిస్తున్నాం యేసయ్యా. తండ్రి వారు తండ్రి కలవరమును దూరపరచండి తండ్రి. తండ్రి ఇబ్బందులను దూరపరచండి తండ్రి. ఆనందమని కలగజేయండి తండ్రి. మౌర్నింగ్ తీసివేసి తండ్రి జాయ్ని వారి జీవితంలో మీరు కుమరించడం ప్రార్థిస్తున్నాం యేసయ్యా. ఈరోజు తండ్రి నిజంగా నిన్ను వెంబడించే వారి పట్ల తండ్రి మీ ఆశీర్వాదం కుమరించబడును గాక. ఆరోగ్యంగా మార్చబడును గాక. ఆర్థికంగా సమృద్ధిగా మార్చబడును గాక. కోపము, దేశం తండ్రి ఇరుకులు ఇబ్బందులు సమాధానంగా మార్చబడును గాక. క్రీస్తు నామములో ముడిచిన వాగ్దానములు తండ్రి నెరవేర్చబడును గాక. ఈ నెల వాగ్దానము ఆనందము కలగజేసే దేవుడు అన్న మాట ప్రతి ఒక్కరి పక్షం నెరవేర్చబడును గాక ప్రార్థిస్తూ ఈ వారం ప్రతి ఒక్క కార్యం నిశ్చిత వైపుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ.